నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూటమికి మద్దతు తెలుపుతున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు తెలిపారు. పట్టిపూలు గ్రామంలో బీసీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం ఒకటే ఉంటే సరిపోదని, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలలో విఫలమయ్యారని శంకర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రవికుమార్, జొన్నాదుల వెంకటేశ్వరరావు, రఘు రామయ్య, యారుగల్లా సాంబయ్య నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వేమూరు నియోజకవర్గంలో వివిధ కుల సంఘ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. గతంలో 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేయాలని చెప్పిన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. 26 జిల్లాల నుంచి కూడా బీసీ ప్రతినిధులందరూ కూడా హాజరయ్యి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిస్థితుల్ని మరి అందరూ కూడా చర్చించి భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి మద్దతు తెలియజేశారు. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దాని తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి మేమందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో బీసీ బలహీన బడుగు వర్గాలకి ఏ రకంగా అవమానాలు జరిగాయో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని మనందరూ కూడా బీసీలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది మేము చెప్పే విషయాలు కాదు, ఎక్కడికక్కడికే బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా మరి చాలామంది అనేక రకమైనటువంటి హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, అదేవిధంగా దోపిడీ జరిగింది. అదేవిధంగా రకరకాలుగా జరుగుతున్న పరిస్థితిని అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేయాలని చెప్పని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ క్రమంలోనే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరి చేసేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రోజున మనం చూస్తూ ఉంటే ఎంత బాధాకరమైనటువంటి అంశం అంటే ఈ రోజు వరకు కూడా రాజధాని లేనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు అతి లేదు, గతి లేదు, రాజధాని అతి లేదు, గతి లేదు. ఈ రకమైన పరిస్థితుల్లో మనం అందరం ఉన్నామంటే మరి ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం యువత, విద్యార్థి, మహిళ, ఎంప్లాయీస్ అన్ని వర్గాలు కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితి, గ్రామాల అభివృద్ధి లేదు. అదేవిధంగా మరి దేశంలో, రాష్ట్రంలో కానీ మనం రెండు అంశాలకి విద్య ఈ రెండు కూడా ఏ ప్రభుత్వాన్ని ఫ్రీ చేస్తే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉంటారనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేయట్లేదు. కేవలంగా బటన్ నొక్కితేనే సరిపోద్ది అనేటువంటి ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సంక్షేమం ఉండాలి, అంటే అభివృద్ధి ఉండాలి. ఇక్కడ కేవలంగా సంక్షేమం అంటే ఒక బటన్ నొక్కితేనే సంక్షేమం అనేది కరెక్ట్ కాదు. అభివృద్ధి అనేది మరి పరిశ్రమలు రావాలి, మరి రాష్ట్రం మొత్తం కూడా మరి ప్రజలకి ఆదాయం వచ్చేటువంటి వనరులు కూడా సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వైఫల్యం చెందారని ఆవేదన, బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రజలందరూ కూడా గమనించాలి. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేవు. అందరూ కూడా మనం గెలిపిస్తేనే భవిష్యత్తులో ఒక విజయనగర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు మరి కొన్ని మాసాల నుంచి కూడా, కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలనే కార్యక్రమంతో ఆయన ఉంటుంటే ఆయన కూడా వ్యక్తిగతంగా రకరకాల విమర్శలు చేస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం కూడా అవసరం అని చెప్పి నరేంద్ర మోడీ గారితో కూడా మరి చేయి కలిపి కూటమిగా ఏర్పడి రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువతరం ఆశయం కోసం మరి రాష్ట్రాన్ని ప్రగతి పదం తీసుకెళ్లాలంటే ఇవాళ సరైన నాయకుడు చంద్రబాబు గారు అనేటువంటి విషయాన్ని అందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమిని మనం గెలిపించుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ సెలవు.